15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర కుత్బుల్లాపూర్ ఊరి పేరు. బీబీ మేడం పేరు. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా? ఎంత ఇస్తారో మాకు తెలియదు అన్నమాట. ఎంతో కానీ చెప్పండి, 5, 6, 7 మీ నోటికి వచ్చిన చెప్పండి. 5, 6 వేలు. అయితే ఆమె 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్లో 3,000, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ 8,000 అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ ఇన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటున్నాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్, అవి రైటు లెఫ్ట్ కట్టేది కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికి మాలిన కంపెనీలు వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టేజ్ అని పోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసాము. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో చాలు 35 రూపాయలు పెట్టి. వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకెక్కడుంది ఇక్కడ ఫ్రాడు? చాలామంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మనం ఏదో వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా నీకేం తెలుసు? ఇట్లాంటి నేను ఇన్ని చూశాను, 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా, నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన. ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఎంట్రుకలు మొత్తం నిలబడతాయి, లేచి రోమాలు బూస్ బంప్స్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్? మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంతే. నీ మాటలతో అయ్యా నాయన లేచి నిలబడుతున్నారు, తిరుగుతున్నారు. ఎవరో తిరిగితే ఇక్కడ ఈ డయాస్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే. ప్లీజ్, ఆ వైట్ షర్ట్ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ప్లీజ్ చూడు అబ్బాయి, ఒక అబ్బాయి లేట్ వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిపోయింది ఫోకస్. నాది డీజిల్ బుల్లెట్ లాంటిది. ప్రవీణ్ సారు, రంజిత్ సారు, వీళ్ళు మన సాహు సారు, వాళ్ళు స్పీకర్స్ బాగా మాట్లాడతారు. నేను అంత స్పీకర్ని కాదు. స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే మళ్ళీ దొబ్బాలు ఎవరైనా వచ్చిన బండి. డీజిల్ బుల్లెట్లు అంతే ఉంటాయంట, స్టార్ట్ కావోయి అయితే ఎవరైనా దొబ్బాలు వచ్చి. మీ అందరినీ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా బండి ఆపితే దొబ్బాల్సిన బాధ్యత మళ్ళీ మీదే వస్తుంది. నాది కదలదు ముందుకు, అందుకు అదొక మైనస్ ఉంది. ఈసారి మన ప్రవీణ్ సార్ ద్వారా బాలి సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్తా మాట, సార్ నా బండి ఆగిపోతే స్టార్ట్ అవడానికి ఏమైనా క్యాప్సులు తయారు చేయండి, అమ్మట వేసుకొని మళ్ళీ వాటర్ దాకా స్టార్ట్ చేస్తా. ఎక్కడ దాకా చెప్తున్నా సార్ నేను? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇంతమంది చెప్తే నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఫీల్డ్కి 3 వెళ్ళినప్పుడు డబా అప్లైనర్ చెబుతుంటే మళ్ళీ డౌన్లైన్ ఒకటి చెబుతాడు, మధ్యలోకి వచ్చి మధ్యలో వాడు ఒకటి చెబుతాడు వచ్చి. ఇన్ని చెబితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, అవునా కాదా? కాబట్టి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తెలిసినా తెలవకున్నా, ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు. 5, 8, 10, 11 ఉండేది గతంలో. ఇప్పుడు మనకు 12 అయింది, 16 అయింది. 5, 8, 12, 16, అవునా కాదా? మీరు 4 పోయిన ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి ఎవరో ఒకరు స్టార్ట్ చేసాడు. 5, 8 పొరపాటున 10 అన్నాడు అనుకో, నువ్వు ఎమ్మటే పెట్టి ఆపు మాకు, మళ్ళీ 12, 16 అన్న మాకు చెప్పని ఏ మునిగిపోయింది. ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా ఎమ్మటే. ప్లాన్ చెబుతున్నాడు ఆయన. ప్లాన్ చెబితే 5, 8, 10, 12, 11 చెప్పిండు. రేపు 16 బాలి సార్ ఇస్తాడా? ఇస్తాడు కదా.
ఆవేశం తట్టుకోలేం మనం. దయచేసి అందరూ ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి, మనం అవి మార్చుకుందాం. అవునా కాదు?